హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రిపబ్లిక్ డే గదండీ! హాలిడే గదా! రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ? చేసుకున్నారని ఆశిస్తున్నాను. మేమైతే ఏం జేయాలి అర్థం గాక లేక్ షోర్ మాల్ ఓపెన్ అయింది గదండీ కొత్తగా. సో, దానికి రెడీ అయ్యాం, బయలుదేరాము. లేక్ షోర్ మాల్‌లో నిన్న పీవీఆర్ కొత్త థియేటర్స్ ఓపెన్ జేశాడు. సో, అది ఎక్స్‌ప్లోర్ చేద్దామని జెప్పి మేమైతే బయలుదేరెళ్ళాము. ఆహ్, అదే దారిలో ఉన్నాము. సో, లేక్ షోర్ మాల్‌లో పీవీఆర్‌కి 9 స్క్రీన్స్ ఉన్నాయండి. సో, అవన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మీరిప్పుడు చూస్తారు కాసేపట్లో. సో, మనం ఇప్పుడు లేక్ షోర్ మాల్ ఎంట్రన్స్‌లో ఉన్నాము. ఇక్కడి నుంచి మనకి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ పార్కింగ్ జోన్‌లోకెళ్ళిపోతాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రెయిట్ వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు గదా! మీరు చూస్తున్నారు గదా! పార్కింగ్ జోన్‌కి మనం వెళ్తామనమాట ఇక్కడి నుంచి. ఇది లేక్ షోర్ మాల్ వచ్చేసి మనకి హైదరాబాద్‌లో వచ్చేసి అతి పెద్ద మాల్ అండి. శరత్ సిటీ మాల్ తర్వాత ఈ దానికన్నా గూడా ఇది ఇంకా పెద్ద మాలు. సో, ఏషియాలోనే పెద్దదన్నట్టు ఎవరో అన్నట్టు గుర్తు. బట్ ఐ యామ్ నాట్ ష్యూర్. సబ్జెక్ట్ టు కరెక్షన్. సో, వచ్చేసామండి, పైకి ఎళ్ళాము. ఇంకా మా వోడు చూసారు కదా! ఎంజాయ్ చేస్తున్నాడు. అన్నీ చూసుకుంటూ, మెల్లగా చూసుకుంటూ ఒక 1 అవర్ ముందే వెళ్ళామండి. మెల్లగా షాపింగ్ మాల్ మొత్తం మెల్లగా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము. చాలా పెద్ద మాల్ అండి. తిరగడానికి చాలా టైం పడతది మనకి. సో, మెల్లగా అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్ళాము. మనకిక్కడ లేని షాప్ అంటూ లేదండి. ఏదంటే ఏదన్నా మీరు అడగండి, ఆ షాప్ ఇందులో కనిపిస్తది మనకి. మోస్ట్‌లీ లేని షాప్ అంటూ లేదు ఇందులో. జ్యువెల్లరీకి తనిష్క్ ఉంది. ఇంకా వేరేవి కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. బ్లూ స్టోన్ ఒకటుంది. మీరు చూస్తున్నారు గదా! ఇది బ్లూ స్టోను. ఈ ఇవన్నీ మనకి అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మిగతా షాపింగ్ మాల్స్ గాని అన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది డైసన్. డైసన్ తర్వాత ఇక్కడ ఇంకా మొత్తం తిరగలేకపోయామండి. అంటే చాలా పెద్ద మాలు. సో, ఎంత తిరిగినా కనిపిస్తానే ఉంటది. ఇప్పుడు మనం వచ్చింది లిఫ్ట్ లాబీలో నుంచి పీవీఆర్ ఫ్లోర్‌కొచ్చాము. థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది పీవీఆర్ మనకి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి కొత్త పీవీఆర్‌లో. వన్ ఆఫ్ ది స్పెషాలిటీ ఏంటంటే మనం ఆహ్, టికెట్ కౌంటర్‌కెళ్ళకుండా డైరెక్ట్ మనం బుక్ చేసుకోవచ్చు టికెట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్‌లో. టచ్ స్క్రీన్‌లో మనం టికెట్స్ ఏ సినిమాకి కావాలంటే ఆ సినిమాకి సీట్ ఆహ్, సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేస్తే మనకి టికెట్ బుక్ అయిపోతుంది. ఇదొక స్పెషాలిటీ ఇక్కడ మనకి. మిగతా మాల్స్‌లో గూడా ఉంటదిది. మిగతా పీవీఆర్‌లో గూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి, కాదనట్లేదు. బట్ ఇక్కడ ఇంకొన్ని స్పెషాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ స్పెషాలిటీ వచ్చేసి యాంబియన్స్ అండి. ఎక్సలెంట్ యాంబియన్స్. ఆహ్, మనకిప్పుడు హైదరాబాద్‌లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ ఏఎంబీ ఒక ఎత్తైతే, ఏఎంబీ కన్నా గూడా ఇది ఇంకా బావుంది థియేటర్. ఆహ్, దీంట్లో మనకి అన్ని మూవీస్ ఆడుతున్నాయి. ఇప్పుడు మేమైతే 2 మూవీస్‌కి బుక్ చేసుకున్నామండి. ఒకటొచ్చేసి 'మనశంకర్ వరప్రసాద్'. ఇది ఆహ్, పీఎక్స్ఎల్ ఫార్మాట్‌లో ప్లే చేస్తున్నాడు. పీఎక్స్ఎల్ ఫార్మాట్ థియేటర్ ఇందులో ఒక స్పెషాలిటీ. మీరు చూస్తున్నారు కదా! ముందు మీకు కనిపిస్తుంది. అది 6థ్ స్క్రీన్ అండి. అది ఆహ్, పీవీఆర్ ఎక్స్ఎల్ ఫార్మాట్ స్క్రీన్. అంటే మనకి నార్మల్ స్క్రీన్స్ కన్నా ఈ స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుందండి. హైట్‌లో గానీ, విడ్త్‌లో గానీ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీరు కాసేపట్లో చూస్తారు. మనకిది ఇనార్బిట్‌లో గూడా ఒకటి రీసెంట్‌గా ఓపెన్ చేశాడు. నేను ఆ వీడియో గూడా పోస్ట్ చేశాను. మన ఛానెల్‌లో ఉంటుంది. అది గూడా చూడండి. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతుంది. ఇది లేక్ షోర్ మాల్‌లో ఉన్న 6థ్ స్క్రీన్ ఎక్స్ఎల్ ఫార్మాట్ స్క్రీన్. అదిగోండి చూడండి ఎంత పెద్ద స్క్రీనో. కర్వ్డ్ స్క్రీన్ అండి. ఆహ్, స్క్రీన్ యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. బ్లూ కలర్ థీమ్ మొత్తము. పైన మీకు గెలాక్సీ స్టార్స్ థీమ్‌లో ఉంటుంది. మీకు స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది. అదిగో కనిపిస్తుంది గదా! మీకు అదే స్క్రీన్. సో, ఇది ఎక్సెల్ ఫార్మాట్ అండి. మనకి పీవీఆర్ వాడు కొత్తగా తీసుకొచ్చిన ఎక్సెల్ ఫార్మాట్. ఇది మనకి హైదరాబాద్‌లో ఉన్న సెకండ్ స్క్రీన్. మేమొచ్చేసి మనశంకర వరప్రసాద్‌కెళ్ళాము సెకండ్ టైము.
జస్ట్ ఎక్సెల్ ఫార్మాట్ స్క్రీన్ ఎలా ఉంటుంది, ఈ థియేటర్ గురించి ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఎళ్ళాము. ఆల్రెడీ చూసిన సినిమానే. బట్ జస్ట్ ఎక్సెల్ ఫార్మాట్‌కి చూద్దామని వెళ్ళాం. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుందండి. డాల్బీ అట్మాస్, ఈ స్క్రీన్‌లో డాల్బీ అట్మాస్ ఉంది. ఇంకో 4 స్క్రీన్స్‌లో కూడా డాల్బీ అట్మాస్ ఉంది. కొన్ని స్క్రీన్స్ డాల్బీ ఎక్స్ ఫార్మాట్‌లో ఉన్నాయండి. డాల్బీ ఎక్స్ అంటే అట్మాస్ లాంటిదే. బట్ కొంచెం స్పీకర్ ప్లేస్‌మెంట్ అది కొంచెం డిఫరెంట్ ఉంటది ఎక్స్ ఫార్మాట్‌లో. సో, ఇదొచ్చేసి డాల్బీ అట్మాస్. మీరు చూస్తున్నారు కదా! హౌస్‌ఫుల్ అయింది థియేటర్. ఎక్సలెంట్ యాంబియన్స్ అండి. అసలు చాలా బాగుంది యాంబియన్స్ అయితే. ఒకటే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ థియేటర్‌లో మనం ఇప్పుడు మేము చూసిన 'మనశంకర వరప్రసాద్' స్కోప్ ఫార్మాట్‌లో ప్లే అయింది. స్కోప్ ఫార్మాట్ అంటే మీకు ఎలా అంటే, పైన కింద కొంచెం బ్లాక్ లైన్స్ వచ్చి ఫుల్ స్క్రీన్‌లో రాదు మనకి. మనకి ఫుల్ స్క్రీన్‌లో వచ్చే ఫార్మాట్ ఉన్న మూవీస్ ఈ మధ్య కొన్ని వచ్చే 'ధురంధర్' వచ్చినట్టుంది. బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ తెలీదు కరెక్ట్‌గా. మనకైతే 'వారణాసి' అండి. కమింగ్ సినిమాస్‌లో 'వారణాసి' ఈజ్ ద ఎక్సెల్ ఫార్మాట్. అది ఫుల్ స్క్రీన్‌కి మనకి సెట్ అవుతదది. ఇలాంటి స్క్రీన్స్‌లో 'వారణాసి' సినిమా చూస్తే అదిరిపోద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఇవన్నీ కన్ఫెషన్స్, స్నాక్స్ అన్నీ ఇక్కడ స్నాక్స్ అన్నీ మనకిక్కడ దొరుకుతాయి. బట్ మనకు తెలిసిందే కదండీ! పీవీఆరోడు మనల్ని మామూలుగా బాధడు. విపరీతంగా బాదుతాడు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, సర్వింగ్ చూసారా? అద్భుతంగా ఉంది గదా! ఎక్కడ చూడలేదు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇది. స్కేట్ బోర్డ్ మీద సర్వ్ చేస్తున్నాడు. ఏ స్క్రీన్ అయితే ఆ స్క్రీన్‌కి వెళ్ళి వాళ్ళకి స్కేట్ బోర్డ్ మీద సర్వింగ్ చేస్తున్నాడు ఎళ్లి. ఆహ్, ఇది ఇక చాలా బాగుందండి. కొత్తగా ఉంది చూడ్డానికి. ఎళ్తున్నాడు, వస్తున్నాడు. స్కేట్‌లో అక్కడ స్క్రీన్‌లో ఇస్తున్నాడు. సో, మేమేం చేసామంటే, అన్ని స్క్రీన్స్ ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేసామండి. ఇందులో ఉన్న ఆహ్, ఇదొక స్పెషాలిటీ అండి. స్కేట్ బోర్డ్‌తో సర్వింగ్. ఆహ్, చూస్తున్నారు గదా! ఆ అబ్బాయి ఎలా సర్వ్ చేస్తున్నాడో. ఇప్పుడు చూడండి, ఎళ్తాడు. ఎళ్లి ఆ స్క్రీన్ దగ్గర ఇచ్చేసి వస్తాడు. అది. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు మేమేం చేసామంటే, అన్ని స్క్రీన్స్‌లోకెళ్ళి ఒకసారి ఒక లుక్కేసొచ్చాం. ఇది స్క్రీన్ 1. ఒక్కో స్క్రీను ఒక్కో థీమ్‌లో ఉందండి. స్క్రీన్ 1 వచ్చేసి మనకి గెలాక్సియా థీమ్. స్క్రీన్ 2 వచ్చేసి ఒక థీమ్. 3 అలా ఒక్కోటి ఒక థీమ్‌లో ఉన్నాయి. ఇప్పుడు మీరు కాసేపట్లో ప్రతి స్క్రీన్‌లో కూడా చూస్తారు ఎలా ఉంది ఏంటి అనేది. ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్ 3 స్క్రీన్స్ ఉంటాయండి. రైట్ సైడ్ మనకి ఆహ్, 6 స్క్రీన్స్ రైట్ సైడ్ ఉంటాయి మనకి. ఇది స్క్రీన్ 1 అండి. స్క్రీన్ 1 ఇది. స్క్రీన్ 1 లోపల ఇలా ఉంది యాంబియన్స్. స్క్రీన్ 1 మేము జస్ట్ చూసి వీడియో తీద్దామని ఎళ్ళాము. నెక్స్ట్ ఇది స్క్రీన్ 2. స్క్రీన్ 2లో వచ్చేసి ఇంకో థీమ్. ఇది స్క్రీన్ 2. చూసారు కదా! ఎంత బ్రైట్‌గా ఉందో స్క్రీన్ 2 ఇది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ 3 వచ్చేసి ఇంకొకటండి. అదేంటో స్క్రీన్ 3 మీకు వస్తది. స్క్రీన్ 5 వచ్చేసి పిల్లలతో వచ్చినప్పుడు సరదాగా మనం వాళ్ళకి ఎలా ఆక్యుపై చేయాలో అర్థం కాదు కదా! సో, ఆ కాన్సెప్ట్‌తో మనకి సొల్యూషన్ తీసుకొచ్చాడు. ప్లే హౌస్ అని ఒక కాన్సెప్ట్ ఇది. స్క్రీన్ 5లో ఉంటుంది. ఇప్పుడు మీరు కాసేపట్లో చూడబోతారు స్క్రీన్ 5. ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఎప్పుడు చూసుండరండి. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. మా వాడైతే ఎళ్తున్నాడు. జూటోపియాకెళ్ళాం మేము. జూటోపియా 2కి సినిమా చాలా బాగుంది. జూటోపియా 2 కూడా ఇప్పుడు చూడబోతున్నారు మీరు. ఎప్పుడు చూడంది. పిల్లలతో పాటు వెళ్ళిన వాళ్ళకి పిల్లల్ని ఫుల్‌గా ఆక్యుపై చేసే కాన్సెప్ట్ ఇది. చూసారా? స్క్రీన్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మీరు పైన చూస్తుంటే అక్కడ స్లైడర్ కూడా ఉంది కదా! ఆ స్లైడర్‌లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సినిమా నడుస్తూనే ఉంది. పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. పెద్దవాళ్ళు సినిమా చూస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. కాకపోతే సౌండ్ అంత గొప్పగా అయితే లేదు ఈ స్క్రీన్‌లో.
ఇది ఓన్లీ పిల్లల కోసం అని చేసిన స్క్రీన్ ఇది. ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఆ లైట్స్ ఆఫ్ చేయరండి. కొంతమంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు పెద్దవాళ్ళు. బట్ పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. సేఫ్టీకి ఎలాంటి దోకా లేదు. ఎందుకంటే ఒక పీవీఆర్ ఎంప్లాయీ కిందే ఉంటాడు. కిందంతా థర్మాకోల్ సేఫ్టీ కోసం పెట్టారు, దెబ్బలు తగలకుండా. చాలా బాగుంది. మీరు చూశారు కదా, పైనుంచి పిల్లలు ఆడుకుంటూ జారుతూ ఉన్నారు. ఇది స్క్రీన్ 5 అండి. స్క్రీన్ 5 ప్లే హౌస్ కాన్సెప్ట్తో ఉంది. పిల్లల సేఫ్టీ కోసం ఆ లైట్స్ అయితే అసలు ఆఫ్ చేయడండి, అలాగే ఉంటుంది. ఇది ఇంకొక స్క్రీన్ అండి, మనకి ఇంకొక కాన్సెప్ట్తో వచ్చిన ఇంకొక స్క్రీన్. ఇందులో మనకి మ్యూజిక్తో కాన్సెప్ట్తో చేశాడు. ఇందులో డాల్బీ అట్మాస్ ఉంది. ఇది ఇంకొక స్క్రీన్, దీంట్లో కూడా డాల్బీ అట్మాస్ ఉంది. ఇది డాల్బీ అట్మాస్ గ్లిట్స్ కాన్సెప్ట్తో ఉంటుంది. లోపలంతా ఇలా ఉందండి. సో ఎక్కువ డిస్టర్బ్ అవుతారని చెప్పి నేను ఎక్కువ తీయలేదు. జస్ట్ చీకటిగా ఉంది కదా, పైన తీసి వచ్చేసాము. ఇది ఒక స్క్రీన్ అండి. ఇందులో మనకి రాజాసాబ్ నడుస్తుంది, హౌస్ఫుల్. ఈరోజు సెలవు కదా, మొత్తం హౌస్ఫుల్. అన్ని షోస్ హౌస్ఫుల్ అండి. ఏదో ఒక స్క్రీన్లో ఇంగ్లీష్ మూవీ ఏదో హౌస్ఫుల్ అవ్వలేదు తప్ప మిగతా అన్నీ హౌస్ఫుల్. సినిమా అయిపోయిందండి. ఇంకా మేము 2 సినిమాలు చూసి బయటకు వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాము బయట నుంచి పిక్. ఇది చాలా బాగుంది అంబియన్స్. ఇంకా ఫుడ్ తిందామని చెప్పేసి 3rd ఫ్లోర్లో పీవీఆర్ ఉంటే మేము 4th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. ఇది 4th ఫ్లోర్. చాలా పెద్దదండి ఫుడ్ కోర్ట్ మాత్రం. మనకి లేని రెస్టారెంట్ అంటూ లేదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్స్. కేఎఫ్సి కానీ, టాకో బెల్ కానీ, ఇంకా వాట్ నాట్ ఏదైనా మెన్షన్ చేయడం మనకి అక్కడ కనిపిస్తాయి. ఫుల్ రష్ ఉంది. ఈరోజు సెలవు కదండి, అందరూ ఫుల్ ఆక్యుపై చేస్తారు. మేము ఇంకా టాకో బెల్లో లైట్గా తీసుకొని, అది టాకో బెల్లో కొంచెం తీసుకొని అది ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరామండి. మధ్యాహ్నం 2ంటికి వెళ్ళాము. 2 సినిమాలు కంప్లీట్ చేసి వచ్చేసరికి 9 అయింది. చూశారు కదా, ఇది ఒక ప్లే ఏరియా అండి, పీవీఆర్ పక్కనే ఉంటుంది. ఇది కూడా పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లలకి అంటే బిలో 8 years 7 years పిల్లలకి ఇది చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. పీవీఆర్లో 3rd ఫ్లోర్లో పక్కనే ఉంటుంది. చాలా బాగుంది. మా వాడు చూడండి, లిఫ్ట్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నాడు, మూన్ వాక్ ట్రై చేస్తున్నాడు, బాగానే చేశాడు. అలాగే ఇంకా మేము కంప్లీట్ చేసుకొని బయలుదేరామండి ఇంటికి వచ్చేసరికి అందమైన హైదరాబాద్ చూస్తున్నారు కదా, నైట్ టైం లైఫ్. ఇంకా నైట్ టైం మేము 9కి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి 10 అయిందండి. ఇది మన వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటిదాకా అందరూ వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. అదండి మన వ్లాగ్. ఈరోజు రిపబ్లిక్ డే వ్లాగ్. మళ్ళీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.